బుక్స్ బుక్స్ అండ్ బుక్స్. బాపు, నువ్వు వారపత్రికలో కథలకి బొమ్మలు వేసినప్పుడు గోడ దగ్గర బుక్ ర్యాక్ వేసి దాంట్లో పుస్తకాలు పెట్టు. గోడ లేకపోతే గది మధ్య టీపాయ్ మీదనో మంచం మీదనో కుర్చీ మీదనో సగం చదువుతూ బోర్లించినట్టు పుస్తకాల బొమ్మలు ఉంచు. సినిమా తీస్తే వీలైనన్ని చోట్ల పుస్తకాలు చూపించు. దీన్ని హిడెన్ సెల్ అంటారు. బొమ్మ చూసేవాడికి తెలియకుండానే పుస్తకాల మీద ధ్యాస పెరుగుతుంది. ఎరువు అడగటం, కొనడం, చదవడం పెరుగుతాయి. క్రమంగా బుర్రలు తెరుచుకుంటాయి. సమాజానికి మేలు జరుగుతుంది. ఈ గొప్ప మాటలు మాకు చెప్పిన ఒక గొప్ప మనిషి శ్రీ ఆర్టూర్ ఐసెన్బర్గ్. అమెరికా ఫోర్డ్ ఫౌండేషన్ వారు మద్రాసులో నెలకొల్పిన ధార్మిక సంస్థ SLBT సదరన్ లాంగ్వేజెస్ బుక్ ట్రస్ట్కి ఆయన కొన్నేళ్ల డైరెక్టర్గా పనిచేశారు. ఈ 4 భాషలలో మంచి పుస్తకాలు అచ్చు వేయించడం, చక్కని మార్గాలలో వాటిని అమ్మించడం, అంతకు మించి అందరి చేత చదివించడం ఆయన లక్ష్యం. ఈ మహోద్యమంలో తెలుగులో శేషాచలం కంపెనీ వారి ద్వారా MN రావు గారి MSCO ఇంటింటి గ్రంథాలయం ఒక ప్రముఖ భాగం. రూపాయికి ఒక పుస్తకం చొప్పున నెలకు 4 పుస్తకాలు వేశారు. ఊరూరా లక్షలాదిగా ఇంటింటా గ్రంథాలయాలు విరిశాయి. ఇదంతా ఐసెన్బర్గ్ కృషి ఫలితమే. అందులో భాగంగానే బాపు రమణలను ఆయన ఆదరించారు, ప్రోత్సహించారు. బాపుని దేశమంతా తిప్పి వేల కొద్దీ ఫోటోలు తీయించారు, బొమ్మలు వేయించారు. నా చేత నన్ను దంచి సాధించి నవ్వితే నవ్వండి జోక్స్ పుస్తకం రాయించి ట్రస్ట్ ద్వారా అచ్చు వేయించారు. అది 10 సార్లు పునర్ముద్రణ పొందింది. ఆయన మాకు కొన్ని వేల జోక్స్ చెప్పారు, నవ్వించారు. అన్ని విధాలుగా ఆయన కన్నా చిన్నవాళ్ళమైన మమ్మల్ని బాయ్ ఫ్రెండ్స్గానే కాక మంచి మిత్రులుగా ఆదరించారు. ఆయనతో గడిపిన 5-6 ఏళ్ళు మాకు మరువరాని మైలురాళ్ళు. ఆయన ఇప్పుడు ఇజ్రాయిల్ జెరూసలేంలో ఉన్నారు. పెరిగే వయస్సు వల్ల ఆయన ఉద్యోగం అయిపోయినా ఉద్యమం మాత్రం ఆపలేదు, సాగుతూనే ఉంది. అక్కడి నుంచి కూడా పత్రికలు, పుస్తకాలు పంపుతూనే ఉన్నారు. ఆయన మాకిచ్చిన కొండంత వరాలకు కృతజ్ఞతతో, ప్రేమతో, గౌరవంతో బాపు రమణీయమైన బుడుగును గోరంత పత్రికగా సమర్పిస్తున్నాము.